శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను కాంచన ద్వీపం 10వ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. సిల్వర్ పోకడను జాగ్రత్తగా గమనిస్తున్న కెప్టెన్ అతను కనుచూపు దాటిపోగానే వెనక్కు తిరిగాడు. మొదట ఆజ్ఞాపించిన ప్రకారం మాలో ఎవరం ఉండవలసిన చోట్ల లేము, ఒక్క అబ్రహాం గ్రే తప్ప. కెప్టెన్కు మా మీద కోపం రావటం మొదటిసారిగా చూశాను. పొండి, ఎవరి చోట్లలో వాళ్ళు ఉండండి. ట్రెలానీ గారు, మీ ప్రవర్తన ఆశ్చర్యకరంగా ఉంది. లిన్సే గారు, మీరు వైద్యులు, మీరు కూడా ఇలా క్రమశిక్షణ మరిచిపోతారనుకోలేదు. అబ్రహాం గ్రే, నువ్వొక్కడివే నిజమైన కళాశివి. నీ పేరు నా డైరీలో రాసుకుంటాను. కెప్టెన్ వెనక్కి తిరగగానే మేము ఎవరి చోట్లకు వాళ్ళం పోయి నించున్నాము. సిల్వర్ రాయబారపు సంప్రదింపులను వినే కుతూహలంలో మేము మాకు తెలియకుండానే వచ్చి కెప్టెన్ వెనక నిలబడ్డాం. మేము మా స్థానాల్లోకి మళ్ళీ పోయి నించోటంతో కెప్టెన్ అసంతృప్తితో అన్నాడు, సిల్వర్ రాయబారం మీరు విన్నారు. ఇక కాసేపట్లో మళ్ళీ యుద్ధం ప్రారంభం కావచ్చు. వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నమాట నిజమే, కానీ మనకి మట్టికోట రక్షణ ఉన్నది. మనం కనుక క్రమశిక్షణ చెడకుండా నిలబడినట్టయితే శత్రువులను దుమ్ము చేయగలమని నాకు నమ్మకం ఉంది. తర్వాత కెప్టెన్ నలుపక్కలా తిరుగుతూ మట్టికోటను పరీక్షించాడు. తూర్పు పడమరల వైపుకి గోడలకు 2 కన్నాలు మాత్రమే ఉన్నాయి. దక్షిణ వైపు గోడకు ద్వారం కాక మరి 2 కన్నాలున్నాయి. ఉత్తరపు గోడకు 5 కన్నాలున్నాయి. మా 7గురికి మొత్తం 20 తుపాకులున్నాయి. ఇంటి మధ్యలో కర్రల బల్ల మీద తుపాకులను పేర్చాము. ప్రతి గోడ వద్ద కూడా అలాంటి బల్లలున్నాయి. వాటి మీద కూడా తుపాకులను, కత్తులను రెడీగా అమర్చాము. మంట ఆర్పివేయండి, సూర్యుడు బాగా పైకొచ్చాడు. మన కళ్ళకి ఈ పొగ అడ్డం కూడా ఎందుకు అన్నాడు కెప్టెన్. నన్ను చూసి, జిమ్, నువ్వు ఏమీ తినలేదల్లే ఉంది. నీ ప్లేటు తీసుకుపోయి నీ చోటులోనే కూర్చుని తిను. జాగ్రత్త, తిండిలో పడి బయటకు చూడటం మర్చిపోయావు. ఏ క్షణానైనా చెట్లలో నుంచి తుపాకీ గుళ్ళు రావచ్చు. హంటర్, అందరికీ తలొక గ్లాసు బ్రాందీ అందించు అని కెప్టెన్ ఆజ్ఞాపించాడు. డాక్టర్, మీరు ద్వారం వద్ద నిలబడండి. గోడచాటున మాత్రమే ఉండండి, కానీ బయటకు కనిపించకండి. హంటర్, నువ్వు తూర్పున కాపలాకాయ్. జాయిస్, నువ్వు పడమర గోడ వద్ద. ట్రెలానీ గారు, మాలో కల్లా మీరే తుపాకీ విద్యలో సమర్థులు. మీరు గ్రే ఉత్తరపు గోడను రక్షించండి. జాగ్రత్త, ఆ వైపున 5 కన్నాలున్నాయి. శత్రువులు ఆ గోడను సమీపించారంటే మన పని ఆఖరు. మన గోడలో నుంచి మననే రాలకొడతారు. జిమ్, నువ్వు నేను తుపాకులు నింపి వీళ్లకు అందిస్తూ ఉండటమే మన పని. కెప్టెన్ అపరిమితోత్సాహంతో ఇలా ఆజ్ఞలు ఇస్తుంటే మాకు కూడా ఆ ఉత్సాహం విస్తరించింది. ఓ మహాయుద్ధంలో పాల్గొంటున్నంత ఉత్సాహంతో నిలబడ్డాం. 1 గంట గడిచింది. ఎంతసేపటికి శత్రువు దర్శనం కాకపోయేసరికి మాకు విసుగు పుట్టింది. ఆవలిస్తూ బయట చెట్ల మీద పక్షులకేసి చూస్తూ ఎంతసేపు గడపగలం? ఇంతలో జాయిస్ అతి అమాయకంగా అడిగాడు, కెప్టెన్, ఎవడన్నా కనిపిస్తే పేల్చమంటారా? మాకు ఆ ప్రశ్నకు నవ్వు వచ్చింది. కెప్టెన్ నవ్వును పెదవుల నుంచి తొలగించుకుంటూ సమాధానమిచ్చాడు, పేల్చటానికే నీ చేతిలో ఆ తుపాకీ, దాంతో ఫిడేలు వాయిద్దాం అనుకుంటున్నావా? సరేనండి సార్ అన్నాడు జాయిస్ అంతే అమాయకంగా. జాయిస్ మాటతో మళ్ళీ అందరికీ ఉత్సాహం వచ్చింది. కొన్ని సెకండ్లు ఊపిరి బిగబట్టి నిరీక్షించాం. హఠాత్తుగా జాయిస్ తుపాకీ పేల్చాడు. వెంటనే చెట్ల చాటు నుంచి టపటపా తుపాకులు పేలి గోడలకు చాలా గుళ్ళు కొట్టుకున్నాయి. ఒకటి లోపలికి రాలేదు. పొగ చెదిరిపోగానే చూశాము, కానీ చెట్లలో ఒక్కడు కూడా కనిపించలేదు. మళ్ళీ నిశ్శబ్దం ఆవరించుకుంది. ఒకనన్నా కొట్టావా అడిగాడు కెప్టెన్. లేదనుకుంటానండి అన్నాడు జాయిస్. జిమ్, జాయిస్కి ఇంకో తుపాకీ ఇచ్చి ఖాళీ తుపాకీ నింపు. డాక్టర్, మీ వైపున ఎందరు ఉన్నారనుకుంటున్నారు? 3. 3 సార్లు మెరుపు కనిపించింది. 3 తూటాలు ఈ వైపు పడ్డాయి అన్నాడు డాక్టర్ గారు. 3 మీ వైపున ఎందరండి ట్రెలానీ గారు? కానీ ఉత్తరపు వైపున ఎందరు కేంద్రీకరింపబడింది అంత తేలిగ్గా లెక్క కట్టడానికి వీల్లేకపోయింది. జమీందారు గారి లెక్క ప్రకారం 7. గ్రే లెక్క ప్రకారం 8 మందో 9 మందో. తూర్పు పడమరల ఒక్కొక్క శత్రువు ఉన్నట్టు తేలింది. కనుక ఎక్కువ మంది ఉత్తరపు దిక్కున కేంద్రీకరింపబడ్డారని, ఆ వైపున యుద్ధం ముమ్మరంగా జరగవచ్చునని భావించాం. ఆ దిక్కును జాగ్రత్తగా రక్షించాలని, తిరుగుబాటుదారులు ఏ ఒక్క కన్నం స్వాధీనపరుచుకున్నా లోపల వాళ్ల పని ఆఖరేనని కెప్టెన్ హెచ్చరించాడు. ఇంతలో ఉత్తర దిశనున్న వృక్ష సమూహం నుంచి కొందరు తిరుగుబాటుదారులు వెర్రికేకలు వేసుకుంటూ చెంగున ఎగురుతూ మట్టికోటకు అభిముఖంగా రాసాగారు. అదే సమయంలో
సమయంలో డాక్టర్ గారున్న దేశం నుంచి తుపాకీ తూటాలు వచ్చి ఆయన చేతిలోని తుపాకీని తుత్తునియలు చేశాయి. జమీందారు గారు గ్రే మళ్ళీ తుపాకీలు కాల్చారు. ముగ్గురు దెబ్బతిని నేల కొరిగారు. పడిన వారిలో ఒకడు లేచి తూలుతూ వెనక్కి పారిపోయాడు. మిగతా నలుగురు కంచి దాటి ఆవరణలో ప్రవేశించారు. చెట్ల చాటు నుంచి తుపాకీలు పేలుస్తున్న వాళ్ళు ఈ నలుగురిని ఉత్సాహపరుస్తూ అరుస్తున్నారు. తండేల్ జాబ్ ఆండర్సన్ తలకాయ కనిపించింది. పేల్చండిరా, వీళ్ల పని పట్టాలి అని అరిచాడు. మరుక్షణంలో ఒకడు హంటర్ చేతిలో నుంచి తుపాకీ లాక్కుని దాని మడమతో అతన్ని కొట్టాడు. ఇంకొకడు ఇంటి చుట్టూ పరిగెత్తి ద్వారం వద్దకు వచ్చి కత్తితో డాక్టర్ మీద కలయబడ్డాడు. మా పరిస్థితి క్షణంలో తారుమారైంది. ఒక నిమిషం కింద వరకు మా సర్వాధీనంలో ఉన్న మట్టి కోటలోకి శత్రువులు ప్రవేశించి మమ్మల్ని తరుముతున్నారు. బయటికి పదండి, అవతలికి పోయి వాళ్లతో పోరాడండి, కత్తులు తీసుకోండి అని కెప్టెన్ అరిచాడు. కత్తుల కట్ట నుంచి ఒకటి లాగి పట్టుకున్నాను. అప్పుడే ఇంకొకరెవరో ఇంకో కత్తి లాగారు. లోపల తుపాకుల పొగ దట్టంగా అలుముకుంటున్నందున మనిషి కనిపించటం లేదు. నేను బయటికి పరిగెత్తాను. నన్నెవరో వెంటాడుతున్నారు. ఎదురుగా డాక్టర్ గారు కత్తి ఝడిపిస్తూ తన పైకి ఉరికిన శత్రువును తరుముతున్నారు. చివరికి ఆయన కొట్టిన దెబ్బకి వాడు మట్టికోట వెనకగల దిబ్బపై నుంచి దొర్లుకుంటూ కిందకి పడిపోయాడు. ఇంతలో నన్ను తండేల్ జాబ్ ఆండర్సన్ ఎదుర్కొన్నాడు. నన్ను చూడగానే సింహనాదం చేసి కత్తి పైకెత్తాడు. నేను తప్పించుకునే ప్రయత్నంలో పక్కకి దూకి కాలు జారి దిబ్బ నుంచి సరాసరి కిందకి దొర్లుకుంటూ పోయాను. అదృష్టవశాత్తు ఆండర్సన్ నన్ను వెంబడించకుండా అబ్రహాం గ్రే అడ్డుపడి వాడిని ఒక్క వేటులో వధించాడు. మరొక తిరుగుబాటుదారును తుపాకీ పేల్చి చంపాడు. డాక్టర్ గారు తనను ఎదుర్కొన్న శత్రువును పరలోకానికి సాగనంపారు. ఇదంతా కొద్ది నిమిషాల్లో జరిగిపోయింది. చివరికి పొగ తేలిపోయిన తరువాత చూడగా విజయం మా పక్షాన్నే వరించినట్లు స్పష్టపడింది. కానీ ఆ విజయం ఏ ఖరీదుకు లభించిందో గ్రహించగానే మా మనస్సులు ఎంతగా బాధపడ్డాయో చెప్పలేను. నమ్మిన బంటు జాయిస్ చనిపోయాడు. హంటర్ తల మీద బలమైన గాయం తగిలి స్పృహ తప్పిపోయాడు. కెప్టెన్ కూడా అదే స్థితిలో జమీందారు గారి చేతుల్లో వాలిపోయి ఉన్నాడు. కెప్టెన్కు బాగా దెబ్బ తగిలింది అన్నారు ట్రెలానీ గారు. ఇంతలో కెప్టెన్ స్పృహ కోలుకుని లేచి వాళ్ళంతా పారిపోయారా అని ఆదుర్దాగా అడిగాడు. పారిపోగలిగిన వాళ్ళంతా పారిపోయారు. 5 మాత్రం ఇక ఎప్పటికీ పారిపోలేరు అన్నారు డాక్టర్ గారు. 5 వధించామా? చాలు ఇవాల్టికి అది. పర్వాలేదు. మొదట్లో వాళ్ళు 19 మంది, మనం 7. ఇప్పుడు వాళ్ళు 9 మంది, మనం 6. మళ్ళీ ఆ రోజున శత్రువుల బాధ మాకు తగల్లేదు. ఆ రోజల్లా ఒక తూటా కూడా పేలలేదు. మట్టికోట మా స్వాధీనంలోనే ఉన్నది. మా సామాగ్రి యావత్తు చెక్కు చెదరకుండా ఉన్నది. గాయపడిన వారికి చికిత్స చేయడానికి, వంట వండుకోవటానికి తగినంత వ్యవధి లభించింది. వంట సరంజామా అంతా బయటికి చేరేసి నేను జమీందారు గారు వంట ప్రారంభించాం. ఆ రోజు యుద్ధంలో గాయాలు తిన్న 8 మందిలో 5 అప్పుడే చనిపోయారు. మిగతా వారిలో ఒకడు తిరుగుబాటుదారు. వాడికి డాక్టర్ గారు శస్త్రచికిత్స చేస్తుండగానే గుటుకుమన్నాడు. మరొకడు మా హంటర్. అతడు ఆ రోజల్లా బాధపడి సాయంత్రానికి ప్రాణాలు వదిలాడు. ఇక మిగిలినవాడు మా కెప్టెన్ స్మాలెట్. ఆయనకి దెబ్బలు తగిలాయి కానీ ప్రాణ ప్రమాదకరంగా తగలలేదు. ఒక తూటా భుజంలో నుంచి దూసుకుపోయింది. మరొకటి ఎడమకాలికి తగిలింది. తప్పక నయమవుతుందని డాక్టర్ గారు ధైర్యం చెప్పారు. కానీ కొన్ని వారాల పాటు ఆయన కదలడానికి, నడవడానికి వీల్లేదని అన్నారు. భోజనాలైన తర్వాత డాక్టర్ గారు జమీందారు గారు కెప్టెన్ పక్క వద్ద కూర్చుని చాలాసేపు ఏవేవో చర్చలు జరిపారు. చివరికి డాక్టర్ గారు లేచి టోపీ పెట్టుకుని జేబుల్లో పిస్తళ్ళు, నడుముకు కత్తి పెట్టుకున్నారు. చొక్కా జేబులో కాంచన ద్వీప పటం దాచుకున్నారు. పెద్ద తుపాకీని భుజం మీద ఆనించుకుని ఆవరణ దాటి నడిచి చెట్లలో మాయమయ్యారు. ఇదంతా నేను గ్రే ఒక చోట కూర్చుని చూస్తున్నాం. డాక్టర్ ఒంటరిగా అవతలికి పోవడం చూసి గ్రే ఆశ్చర్యచకితుడై నోట్లో నుంచి తీసిన పైపు మళ్ళీ నోట్లో పెట్టుకోవటం మర్చిపోయి అలాగే చూడసాగాడు. డాక్టర్ లిన్సే గారికి పిచ్చెక్కిందా? కాదు, ఆయన బెన్గన్ని చూడడానికి వెళ్తున్నారనుకుంటున్నాను అని సమాధానమిచ్చాను. నా ఊహ రైటేనని తర్వాత తెలిసింది. ఈలోగా మట్టికోట యావత్తు అట్టుడికినట్టు ఉడికిపోతోంది. చెమటలు పోసి అక్కడ ఉండటం దుర్భరంగా ఉంది. డాక్టర్ గారు చల్లని చెట్ల నీడలో, సముద్రపు గాలిలో అలా షికారుకు వెళ్తుంటే నాకు ఆయన మీద ఈర్ష్య పుట్టింది. అదీకాక నాకు భోజన పాత్రలు తోమి శుభ్రం చేసే పని, నేల శుభ్రం చేసే పని అప్పగించారు. ఆ పని చేస్తున్నంతసేపు నాకు డాక్టర్ గారి మీద ఈర్ష్య, ఇక్కడి నుంచి దాటుకుపోవాలనే ఆసక్తి ప్రబలం కాసాగాయి.
నేల ఊడుస్తూ ఊడుస్తూ బిస్కెట్ల సంచిని సమీపించాను. ఎవరూ చూడకుండా 2 జేబుల్లోనూ బిస్కెట్లు నింపుకున్నాను. నేను చేసే పని దుస్సాహసం, తెలివి తక్కువతనం అని స్పష్టంగా తెలుసు. అయినా అలా చేయకుండా ఉండలేకపోయాను. ఏదన్నా అవాంతరం వస్తే రక్షణ కోసం 2 పిస్టళ్ళు తూటాలతో నింపుకుని జాగ్రత్తపరిచాను. మరికొన్ని తూటాలు, మందు కూడా జేబుల్లో పెట్టుకున్నాను. నా ఉద్దేశం ఏమిటంటే ద్వీపం తూర్పు తట్టున ఉన్న తెల్లగుట్టకు వెళ్ళి అక్కడ బెన్గన్ చెప్పిన పడవ ఉన్నదో లేదో చూడాలని. ఇదేమంత అత్యవసరమైన పని కాదు. ఆ పడవ అక్కడ ఉన్నా లేకపోయినా కొంప మునిగేదేమీ లేదు. కానీ నేను షికారు పోవడానికి ఏదో ఒక నెపం ఉండాలిగా. అందుచేత ఈ పని పేరు చెప్పి నన్ను నేను సమాధానపరుచుకున్నాను. కెప్టెన్తో కానీ ట్రెలానీతో కానీ చెబితే కదలనివ్వరని ఫ్రెంచ్ లీవ్ పుచ్చుకుని పోవాలని నిశ్చయించాను. చివరికి మంచి అవకాశం దొరికింది. ట్రెలానీ గారు గ్రే కెప్టెన్ వద్ద కూర్చుని కట్లు వదిలైతే మళ్ళీ కొడుతున్నారు. ఆ పనిలో మునిగి వాళ్ళు నన్ను మర్చిపోయారు. ఇదే సమయమని నేను అవతలికి దాటాను. నేను చేస్తున్న పని తప్పు అని అడుగడుగునా మనసు పీకుతూనే ఉన్నది. మట్టికోటలో ఉన్నదే 3, అందులో ఒకరు లేవలేని స్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు నేను చెప్పకుండా పోవడం తప్పు కాదా? కానీ చిన్నవాడిని, నేను ఉండి మాత్రం చేయగలిగినదేమిట్లే అని సమాధానపరుచుకుని బయలుదేరాను. తూర్పు దిశగా నడిచాను. కుడి చేతి వైపుగా సముద్రంలో కొంత దూరాన హిస్పానియోల తరంగాలకు ఉయ్యాలలూగుతూ కనిపించింది. ఒడ్డున ఉన్న పడవలలో సిల్వర్, అతని అనుచరులు కూర్చుని పాటలు పాడుతున్నారు. తరంగాల హోరు క్రమేపీ ఎక్కువవుతోంది. సూర్యుడు టెలిస్కోప్ కొండచాటుకు దిగుతున్నాడు. నెమ్మదిగా చీకట్లు వ్యాపిస్తున్నాయి. నేను వేగం హెచ్చించాను. ఆ సాయంత్రమే బెన్గన్ పడవను కనుక్కోవాలని, చీకటి బాగా పడకముందే మట్టికోటకు తిరిగి రావాలని నా ఊహ. తెల్లగుట్టను చేరుకున్నాను. అది ఎక్కి అవతల వైపు దిగి చూశా. కొంతసేపు వెతకగా పొదలు బాగా గుబురుగా ఉన్న ప్రదేశంలో ఆకులు, అలములతో కప్పబడి ఉన్న పడవ కనిపించింది. నేను కూడా పట్టనేమో అన్నంత చిన్నదిగా, ఇరుకుగా ఉంది. చాలా కష్టం మీద కానీ అది పడవ అని, అది నీళ్లలో ప్రయాణానికి పనికి వస్తుందని ఎవరూ ఊహించలేరు. అంత దరిద్రంగా ఉంది అది. ఏ పనిముట్లు లేకుండా బెన్గన్ దాన్ని తయారు చేశాడు. మరి ఇంకెలా ఉంటుంది? పడవను కనిపెట్టడమే నా ఆశయం కనుక నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోవలసింది. కానీ ఇంతలో ఇంకొక ఆలోచన తట్టింది. ఏదో మహా ఘనకార్యం చేస్తే కానీ మళ్ళీ తిరిగిపోకూడదనిపించింది. బాగా చీకటి పడగానే పడవలో హిస్పానియోలా వరకు వెళ్ళి లంగరుతాళ్ళు తెగగొట్టి వెయ్యాలనుకున్నాను. ఆ రోజు యుద్ధంలో మా శత్రువులు చాలా నష్టపడ్డారు. అందుచేత వాళ్ళు కాంచన ద్వీపానికి, అక్కడి బంగారపు పాత్రలకి దండం పెట్టి హిస్పానియోలాలో వెనక్కి పోవాలని ఆలోచిస్తున్నట్టు నాకు ఒక దృఢమైన అనుమానం కలిగింది. కనుక సిల్వర్ వాళ్ళు ఇంకా ఒడ్డున ఉండగానే ఓడ లంగరును ఛేదించి దాని దారిన దాన్ని పోనివ్వాలనుకున్నాను. బాగా చీకటి పడేదాకా పడవలోనే కూర్చున్నాను. పొగమంచు దట్టంగా వ్యాపించి ఆకాశమంతా ఆవరించింది. ఆ చీకట్లో 2 వెలుగులు కనిపిస్తున్నాయి. ఒకటి ఓడలోని దీపం, ఇంకొకటి తీరాన సిల్వర్ వాళ్ళు వేసుకున్న చలిమంట. అప్పుడు లేచి పడవను 2 చేతులతోనూ ఎత్తి నీటిలో విడిచాను. కొంత దూరం వరకు బురద నీళ్లలో నడిచి తర్వాత పడవలో ఎక్కి ప్రయాణం సాగించాను. బెన్గన్ పడవ మీద మొదట నాకు కలిగిన దురభిప్రాయం త్వరలోనే తొలగిపోయింది. నా ఎత్తు, బరువు గల మనిషికి ఆ పడవ చాలా సౌకర్యంగా ఉన్నది. కానీ తీరా దాన్ని నడపబోయేటప్పటికీ అంత సుకరంగా లేదేమోననిపించింది. ఎంతసేపు తెడ్డు వేసినా వలయంగా తిరుగుతుందే కానీ ముందుకు పోదే. నేను వెళ్ళాలనుకున్న దిక్కు తప్ప మిగతా అన్ని దిక్కులకు తిరుగుతోంది. చిన్నపిల్లని బతిమాలుకున్నట్టు ఎన్నోసార్లు నెమ్మదిగా ప్రయత్నించాను దాన్ని సముద్రంలోకి నెడదామని. కానీ మళ్ళీ మళ్ళీ కెరటాలతో పాటు ఒడ్డుకే రావటం మొదలెట్టింది. ఆఖరికి ఎలాగైతేనే ప్రవాహ వేగంలో పడి హిస్పానియోలా వైపు ప్రయాణం సాగించింది నా పడవ. ఓడను సమీపించగానే లంగరుతాడు చేతికి అందింది. దాన్ని గట్టిగా పట్టుకున్నాను. నా జేబులో ఉన్న కత్తి తీశాను. కానీ ఇంతలో ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. లంగరుతాడు చాలా బిర్రుగా ఉన్నది. దానిని కనుక అప్పుడు కోస్తే ఓడ ఒక గంతు వెనక్కి వేసి తర్వాత ముందుకు పోతుంది. ఆ వెనక్కి గెంతటంలో వెనకనే ఉన్న నేను, నా పడవ చిత్తైపోతాం. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా ఓడ నా పడవకు దగ్గరగా జరిగి లంగరుతాడు కొంచెం సడలింది. ఇదే సమయమని కత్తితో తాడును పరపరా కోసేశాను. కానీ పూర్తిగా కోయలేదు. ఇంకా కొంచెం పట్టు ఉన్నది. పూర్తిగా ఎందుకు కోయలేదంటే ఓడ మళ్ళీ దూరానికి జరిగి తాడు బిగిసింది. మళ్ళీ గాలివాటుకి ఓడ దగ్గరికి జరిగి
జరిగేదాకా ఆగడం మంచిదనుకున్నాను. ఇంతలో ఓడగదిలో నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. అందులో ఒక గొంతుక సరంగు ఇజ్రాయెల్ హ్యాండ్స్ది, రెండోది హ్యాండ్స్తో పాటు ఓడకు కాపలాగా నియమించిన కళాసీది. వాళ్ళ కంఠాలను బట్టి వాళ్ళు తెగతాగి ఉన్నారని, మంచి మల్లయుద్ధంలో నిమగ్నులై ఉన్నారని గ్రహించాను. ఒడ్డున చలిమంట వద్ద కళాసీలు కూడా తాగి తందనాలాడుతున్నారు. ఎవరో యోహోహో భలే గుమ్మైన రమ్మని పాట పాడుతున్నారు. ఇంతలో గాలి వీచి హిస్పానియోలా ఇందాకటి వలని దగ్గరికి జరిగింది. అదను కనిపెట్టి నేను మిగిలిన తాడు కూడా కోసేశాను. వెంటనే హిస్పానియోలా గిర్రున ఒక చుట్టు తిరిగి నా పడవకు అభిముఖంగా రాసాగింది. ప్రాణభయంతో నేను నా పడవను దూరంగా నెట్టుకుంటూ ఓడ వెనుక భాగాన్ని సమీపించాను. అక్కడ ఓడగది దగ్గర నుంచి వేళ్లాడుతూ నీళ్లల్లో తేలుతున్న ఒక సన్నటి తాడు చేతికందింది. దాన్ని ఆధారంగా చేసుకుని నా పడవను మెల్లిగా ఓడ దగ్గరికి జరుపుకుంటూ ఓడలోకి ఎక్కాను. లంగరుతాడు తెగిపోయి ఓడ ప్రమాద స్థితిలో ఉన్న సంగతిని కాపలా కళాశీలు ఇంతవరకు గుర్తించలేదేమా అని ఆశ్చర్యపడుతూ గది కిటికీలో నుంచి తొంగి చూశాను. వారి ప్రమత్తతకు కారణం వెంటనే అర్థమయ్యింది. ఇజ్రాయెల్ హ్యాండ్స్ అతని తోటి కళాసి భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఒకరి మెడ మీద ఒకరు చేతులు వేసి ఒకరినొకరు పడవేసే స్థితిలో ఉన్నారు. వెంటనే తాడు సహాయంతో మళ్ళీ నా పడవలోకి వచ్చేశాను. అప్పటికి ఓడ మొదటి సందిగ్ధ స్థితి నుంచి తెప్పరిల్లి దెయ్యాల దీవికి కాంచన ద్వీపానికి మధ్య పడమటి వైపున ఉన్న ఇరుకు సందు గుండా ప్రయాణం చేస్తున్నది. ఓడతో పాటు నా పడవ కూడా ఆ వైపే పోతున్నది. దెయ్యాల దీవిని దాటి పెద్ద సముద్రంలోకి ప్రవేశించామా అంటే ఓడమాట ఎలా ఉన్నా నా చిన్న పడవ మాత్రం అలల తాకిడికి మునిగిపోక తప్పదు. ఇక నా జీవితం అంతమైనట్టేనని భావించుకుని భగవంతుణ్ణి స్మరించుకుంటూ నా భవిష్యత్తు ఆయనకే వదిలి పడవలో కూర్చున్నాను. ఓడలోని ఇద్దరు కళాశీలు కూడా తమ ప్రమాద స్థితిని గమనించారల్లే ఉంది. ఆదుర్దాగా ఓడలో అటు ఇటు పరుగులెడుతున్న చప్పుడు వినిపించింది. అటువంటి సమయంలో వాళ్ళకి ఏం చెయ్యాలో తోచి ఉండదు. అందుకని పోట్లాట విరమించి ఇద్దరూ కలిసి గాభరా పడుతున్నారు. పడవ కుదుపుకి అలల హోరుకి అలసి ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. చాలాసేపు గాఢంగా నిశ్చింతగా మా అమ్మను గురించి, అడ్మిరల్ బెన్బో గూర్చి కలలు గంటూ నిద్రపోయాను. లేచేటప్పటికి బాగా తెల్లారింది. నా పడవ కాంచన ద్వీపానికి నైరుతి మూలగా అలల్లో ఉయ్యాలలూగుతూ ప్రయాణిస్తున్నది. సూర్యుడు ఉదయించాడు కానీ ఇంకా టెలిస్కోప్ కొండచాటునే ఉన్నాడు. డమాన్ దిబ్బ నాకు అనతి దూరంలో కనబడుతోంది. తీరానికి 2 ఫర్లాంగుల కంటే ఎక్కువ దూరంలో లేదు. వెంటనే ఒడ్డుకు పోయి దిగాలనిపించింది. కానీ మరుక్షణంలో అది అసాధ్యమని గ్రహించాను. ఎందుకంటే డమాన్ దెబ్బపై నుంచి దొర్లిన బండరాళ్ళు అనేకం ఒడ్డు పొడుగున నీళ్లలో నుంచి పైకి కనిపిస్తున్నాయి. ఏ రాతికి కొట్టుకున్నా నా పడవ తునకలైపోక తప్పదు. అంతేకాదు ఆ రాళ్ల మీద ఒకదాని మీద నుంచి ఇంకో దాని మీదకి చెంగున ఎగురుతూ వింత శబ్దాలు చేస్తూ విచిత్ర జంతువులు కనిపించాయి. చూడ్డానికి మెత్తమెత్తగా నత్తల వలె ఉన్నాయి కానీ పరిమాణంలో చాలా పెద్దవిగా ఉన్నాయి. దాదాపు 60-70 దాకా ఉండి కుక్కలు మురిగినట్టు మురుగుతున్నాయి. అప్పుడు నాకు తెలియలేదు కానీ తర్వాత తెలిసింది వాటిని సముద్ర సింహాలు అంటారని. అవి ఏమీ హాని చేయవని. అప్పుడు మాత్రం వాటిని చూస్తే నాకు భయం పుట్టుకొచ్చింది. డమాన్ దిబ్బ దాటాక తీరరేఖ వంకర తిరగకుండా పొడవునా సూటిగా సాగిపోతుంది. కొంత దూరం పోయాక సింధు శాఖ, దాని పక్కన ఫ్లింట్ అగ్రం ఉన్నాయి. ఫ్లింట్ అగ్రం వరకు పోయి పక్కన సురక్షితంగా ఉండే సింధు శాఖలోకి పడవని పోనిచ్చి ఒడ్డుకు దిగడం మంచిదని నిశ్చయించుకున్నాను. ఎలాగైతేనే నా పడవ ఫ్లింట్ అగ్రాన్ని చేరింది. కానీ అక్కడ మరో సమస్య ఎదురైంది. అగ్రం దాటి తూర్పుగా తీరం కేసి తిరిగేసరికి సింధు శాఖలో నా పడవ కంటే ముందే హిస్పానియోలా వచ్చి నించుని ఉంది. ముందుకు పోయి ఓడలోని కళాశీల చేతుల్లో చావడమా, లేక వెనక్కిపోయి ఎక్కడా ఒడ్డుకు రావడానికి వీల్లేక ఆకలితో దాహంతో మరణించటమా, ఏది తేలిక అనే సమస్య ఉత్పన్నమైంది. తీరా చూస్తే ఓడలో మనుషులున్న అలికిడి కానీ జాడ కానీ లేదు. క్రితం రాత్రి లంగర్తాడు కోసివేయగానే నా పడవలాగే ఓడ కూడా తరంగాలు ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఫ్లింట్ అగ్రం దగ్గర సింధు శాఖలోకి చేరి ఉంటుంది. లోపలి మనుషులు తాగి మూర్చిపోయి ఉన్నారో లేక సముద్రంలో పడి చచ్చారో ఒడ్డుకు ఈదుకుంటూ పోయారో ఊహించలేకపోయాను. ఏమైనా ఓడలోకే పోయి పరిస్థితులు చూడాలనుకున్నా. నా పడవ ఓడను సమీపించగానే చుక్కాని కొయ్యలు తాళ్ళు ఆధారంగా లోనికి ఎగబాకాను.
ఓడసరంబి మీద నించున్నాను. అవతల చివర కళాశీలిద్దరూ ఉన్నారు. వాడు నన్ను చూడలేదు. ఒకడు 2 చేతులు కాళ్ళు బారజాచుకుని వెల్లకిలా పడుకున్నాడు. వాడికి దగ్గరలో ఇజ్రాయెల్ హ్యాండ్స్ సరంబి పెట్టగోడకు ఆనుకుని తల రొమ్ము మీదకు వాల్చి కూర్చున్నాడు. ఓడ గాలికి కానీ కెరటాలకు కానీ అటు ఇటు ఊగినప్పుడల్లా నేల మీద పడుకుని ఉన్న కళాసి ఓడతో పాటు అటు ఇటు దొర్లుతున్నాడు. అలా దొర్లుతున్నవాడు లేవడం లేదేమా అని ఆశ్చర్యం వేసింది. స్పృహలో లేడనుకున్నాను. ఇజ్రాయెల్ కూడా ఓడ ఊగినప్పుడల్లా కొద్ది కొద్దిగా ఒరిగి చివరకు నేల మీద నిలువున పడుకున్నాడు. దగ్గరికి వెళ్ళి చూశాను. వాళ్ళ చుట్టూ పగిలిన సీసాల పెంకులు, రక్తపు చారికలు ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు హత్య చేసుకుని ఉంటారనుకున్నాను. ఇంతలో ఇజ్రాయిల్ మెల్లిగా మోచేతుల మీద లేచి కూర్చోడానికి ప్రయత్నించాడు. బాధతో నీరసంగా మూలుగుతున్నాడు. వంటి నిండా గాయాలున్నాయి. పాపం వాడిని చూడగానే జాలి వేసింది. కానీ ఆ రోజున యాపిల్ పీపాలో నుంచి విన్న మాటలు జ్ఞాపకం వచ్చి గుండెని కఠినం చేసుకున్నాను. లేవోయ్ మిస్టర్ హ్యాండ్స్ అని పిలిచాను. ఇజ్రాయేల్ అదిరిపడి వెనక్కి చూశాడు. నేను కదలకుండా అక్కడే నించున్నాను. అతడు ఆట్టేసేపు తల నిలపలేక మళ్ళీ పడిపోయి నీరసంగా రమ్ రమ్ అని బలహీనంగా అన్నాడు. రమ్ తెచ్చే ఉద్దేశంతో నేను మెట్లు దిగి ఓడగదిలోకి వెళ్ళాను. ఆ గది ఎంత బీభత్సంగా ఉన్నదో చెప్పలేను. ప్రతి అలమారు, డ్రాయరు, పెట్టే పగలకొట్టి చూసినట్టున్నారు ద్వీపపటం కోసం. నేల మీద కాగితాలు, రమ్ సీసాలు, ప్లేట్లు చిందరవందరగా పడి ఉన్నాయి. ఆ చెత్తలో వెతకగా నిండా రమ్ము ఉన్న సీసా ఒకటి దొరికింది. ఒక అలమారులో కొన్ని బిస్కెట్లు, ద్రాక్ష పళ్ళు, జున్ను ముక్కలు దొరికాయి. అవి జేబులో వేసుకున్నాను. మంచినీళ్ల తొట్టి దగ్గరికి వెళ్ళి ముందు కడుపు నిండా మంచినీళ్ళు తాగాను. తర్వాత ఇజ్రాయెల్ వద్దకు వచ్చి రమ్ సీసా అందించాను. ఆత్రంగా సీసా అందుకుని 2 గుక్కల్లో అంతా ఖాళీ చేశాడు. బాగా దెబ్బలు తగిలాయా అని అడిగాను బిస్కెట్లు తింటూ. ఇజ్రాయెల్ నీరసంగా సమాధానం ఇచ్చాడు. ఆ డాక్టర్ కనుక ఉంటే 2 నిమిషాల్లో లేచి తిరగగలను. కానీ నాకు అదృష్టం లేదు. అదే వచ్చిన బాధ. ఆ వెధవ చచ్చిపోయాడు. అసలు వాడిని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? అయితే హాకిన్స్ గారు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఓడను స్వాధీనం చేసుకునేందుకు వచ్చాను. నన్ను ఇప్పుడు కెప్టెన్గా గౌరవించాలి నువ్వు అని దబాయించాను. ఇజ్రాయేలు తీవ్రంగా చూశాడు నా వంక. కానీ కిమ్మనలేదు. ఇంతవరకు మంచులా పాలిపోయిన అతని ముఖానికి రమ్ తాగడంతో కాస్త కడవచ్చినా ఇంకా బలహీనంగానే ఉన్నాడు. ఓడ ఊపుకు సరిగ్గా కూర్చోలేక పడిపోతున్నాడు. మిస్టర్ హ్యాండ్స్ చూడు, ఆ తెరచాప కొయ్య మీద మీ దొంగల జెండా ఎగరేశారు. అది అక్కడ ఉండటానికి వీల్లేదు. తీసివేస్తున్నాను అని కొయ్యకు కట్టి ఉన్న తాడు విప్పి నల్ల జెండా దింపేశాను. కెప్టెన్ హాకిన్స్ మీరు ఒడ్డుకు పోవాలనుకున్నారు కదూ? నాకు కూడా పోవాలనుంది. కానీ ఓడ నడిపేదెవరు? మీకు ఆ పని ఏమీ చేత కాదు కదా. అందుకని మనం ఒక పని చేద్దాం అని ఆగి నా కళ్ళలోకి చూశాడు. ఏమనుకుంటున్నానో చూద్దామని. చెప్పు అన్నాను నా తిండి కానిస్తూ. ఏం లేదండి, మీరు నాకు కాస్త తినటానికి ఏదైనా తెచ్చిపెట్టండి. కాస్త గుడ్డపేలిక ఒకటి ఇవ్వండి. ఈ దెబ్బకి కట్టుకుంటాను. నేను లేచి అప్పుడు ఓడ నడుపుతాను. సరే ఒప్పుకున్నాను. కానీ మళ్ళీ దెయ్యాల దీవి దగ్గరికి కాదు సుమా. ఈ ద్వీపానికి ఉత్తరాన ఉత్తర సింధు శాఖ అని ఉంది చూడు. అక్కడికి పోయి నా ఓడను అక్కడ ఆపుతాను. తెలిసిందా? మీ ఇష్టం. ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తానండి. మీరు కెప్టెన్ కదా అండి. మీరేం చెబితే అది వినడం నా ధర్మం. మరి త్వరగా ఏదైనా తెచ్చియ్యండి. నేను మళ్ళీ కిందికి పోయి తినుబండారాలు, కాస్త రమ్ము, మంచినీళ్ళు, ఒక గుడ్డ పీలిక తెచ్చి ఇచ్చాను. ఇజ్రాయేల్ అవన్నీ తిని తాగి కాస్త తేరుకున్నాడు. తొడలో తగిలిన పెద్ద గాయానికి గుడ్డముక్క కట్టుకున్నాడు. కొద్ది నిమిషాల్లో లేచి నిలబడ్డాడు. ఓడను ముందుకు కదిలించటానికి ఏమేం చెయ్యాలో చెప్పాడు. తను చుక్కాని పట్టుకున్నాడు. మరి కొద్ది నిమిషాల్లో హిస్పానియోలా ఫ్లింట్ అగ్రం దాటి ఉత్తరంగా ప్రయాణం సాగించింది. కొద్ది కాలం పాటైనా ఓడలో ఒకడు తప్ప ఎవరూ లేకపోయినా నేను కెప్టెన్ గిరి చెలాయిస్తున్నందుకు గర్వపడ్డాను. ఇజ్రాయెల్ చాలా నమ్రతగా భయభక్తులతో మెలుగుతున్నాడు. కానీ అతని కళ్ళలో నా మీద ద్వేషం, పగ మెదులుతూ ఉండటం నేను చూడకపోలేదు. అందుచేత సాధ్యమైనంత దూరంగానే తిరుగుతూ 1000 కళ్ళతో వాణ్ణి కనిపెడుతూనే ఉన్నాను. కాంచనద్వీపం 10వ భాగం సమాప్తం. మిగిలిన కథ తరువాయి భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.